ఇక కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పబ్లిక్ మస్తుగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి చంద్రాల సార్ను మెచ్చుకుంటా, పవనాల సార్కు కితాబులు ఇచ్చుకుంటా, లోకేశం సార్కు ప్రశంసల జల్లులు గురిపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్. అయితే ఎప్పుడు పబ్లిక్తోని మమేకం అవ్వకుండా పబ్లిక్ కోసమే పాటుపడుతున్నటువంటి కూటమి సర్కారు ఇప్పుడు ఒక మాట చెప్పింది ఎస్సీ వర్గీకరణ మీద. ఇక చంద్రాల సార్ చెప్పినటువంటి ఈ మాటకైతే గట్టిగానే కితాబులు వస్తున్నాయ్యా, బాబుసారా మజాక్ అని చెప్పి తారీఫ్ చేసేటోళ్ళు తారీఫ్ గట్టిగానే చేస్తున్నారు. మరి బాబుసార్కి అంతగానం ఎస్సీ వర్గీకరణ మీద చెప్పిన ముచ్చట ఏందో పురాగా మన ధమాకా దుమ్ముదులిపేటల్లా వార్త తీసుకొస్తానన్న సంగతి మీకు ఎరకేదా తెచ్చిన చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ను కూడా ఇవాళ జారీ చేసింది అయ్యా. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తర్వాత వర్గీకరణకు సంబంధించినటువంటి గెజిట్ను న్యాయశాఖ జారీ చేసింది. ఇక ఈ ముచ్చట్లల్లో న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రతిభాదేవి అధికారిక ఉత్తర్వులనైతే జారీ చేసిండ్రయ్యా. అయితే ఈ నెల 15న సీఎం చంద్రబాబు సారు అధ్యక్షతన అయినటువంటి కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఆమోదం చెప్పిన ముచ్చట మనందరికి ఇరికైనదే. అయితే 59 షెడ్యూల్ ఉపకులాలకు వెనుకబాటుతనము సామాజిక సమైక్యత ఆధారంగా 3 సముదాయాలను విభజన చేసిండ్రు అన్నాడు. మొదటి గ్రూపుల 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్, రెండో గ్రూపుల 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్, ఇక మూడో గ్రూపుల 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ను కేటాయింపు చేసిండ్రు. ఏకసభ్య కమిషను నివేదిక, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం చెప్పుకుంటొచ్చింది. రిజర్వేషన్లకు గాను 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేయబోతున్నది. 1 నుంచి 100 వరకు ఒక సైకిలు, 101 నుంచి 200 వరకు రెండో సైకిల్ అమలు చేయబోతున్నారు అన్నట్టు. ఏదేమైనా ఎస్సీ వర్గీకరణ మీద ఏపీ సర్కారు ఈ తీరుగా నిర్ణయం తీసుకున్నట్టయితే చాలా మంది మాత్రం సంబరపడే ముచ్చటే అని అంటున్నారయ్యా. ఈ ముచ్చటిన ప్రతి ఒక్కరు